ప్రకృతి సొబగులు అచ్చర ఉండే వనాలు చుట్టూ పచ్చని కొండలు ఇదంతా ఎక్కడో కాదు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని జిల్లెలగడ్డలోనే హుస్నాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లెలగడ్డ సమీప అటవీ ప్రాంతంలో 36 గుట్టల సమూహంగా అర్బన్ ఫారెస్ట్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. 10 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చేలా జరుగుతున్న పనుల ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. సిద్దిపేట జిల్లాలో మరో అద్భుతమైన కళాఖండం రూపుదిద్దుకుంటుంది. సుమారు 10 కోట్ల వ్యయంతో మనకి అర్బన్ పార్క్ ఏది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. జిల్లెలగడ్డ అనే గ్రామ పరిధిలో ఈ అర్బన్ పార్క్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ నుంచి వచ్చే జిల్లాలకి అనుగుణంగా ఉండే విధంగా ఒక సెంటర్ పాయింట్ను చూసి ఇక్కడ మనకి అర్బన్ పార్క్ డెవలప్మెంట్కు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కృషి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 36 కొండలను కలుపుతూ ఒక సమూహారంగా ఏర్పాటు చేసి వాటిపైన ఒక 1-2 గుట్టల మధ్యలో తీగల వంతెనలు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో మనకు ఉన్నట్టుగా అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక్కడ రాయికల్ వాటర్ ఫాల్ గా పేరు పొందిన ఇక్కడ జలపాతం కూడా ఉంది. గుట్టపైనే సహజ సిద్ధంగా ఏర్పాటైన చెరువు ఇక్కడ ఉంటుంది. ఆ చెరువు నుంచి వర్షాకాలంలో ఆ చెరువు నుండి ఒక దారగా నీరు అనేది కిందికి రావడం జరుగుతుంది. ఆ నీరు కిందికి పడే ఆ జల సభలను చూసి పరవశించేందుకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మనకి వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ వీక్షించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. 350 హెక్టార్ల విస్తీర్ణంలో మొదటి విడతగా ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనులని వాకింగ్ ట్రాక్, చైన్ లింక్ గేట్, పగోడాలు, వాచ్ టవర్, పిల్లల పార్క్, తీగల వంతెనని నడుస్తూ సాహసయాత్ర సైతం చేయడానికి దానికి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు పర్యాటకులు సేద తీరేందుకు ఇక్కడ మనకి వివిధ ఏర్పాట్లు సైతం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ సేద తీరుతూ నైట్ ఇక్కడే బస చేసేందుకు వాళ్ళకి భోజన వసతి పాటు ఉండేందుకు సైతం ఇక్కడ ఏర్పాట్లను సైతం అంతేకాకుండా మనకి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దాంతోపాటు పిల్లలు సాయంత్రం పూట ఆడుకోవడానికి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటైన ఈ ప్రాంతాన్ని సూచించుకొని ఇక్కడే మనకి పార్కును సైతం ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే అర్బన్ పార్క్ ఏదైతే ఉందో అర్బన్ పార్క్ ఇది పూర్తయినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలు ఇది సెంటర్ పాయింట్గా ఉండడంతో అన్నింటికీ మధ్యగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినట్టయితే ప్రజలు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి సేద తీరేందుకు వారాంతాల్లో వెళ్లకుండా ఇక్కడికి వచ్చినట్లయితే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతాలతో మానవులకి అనుకూలంగా ఉండే విధంగా రోడ్లు, నీటి సౌలతు, వాటితో పాటు మనకి ఇక్కడ భోజన ఏర్పాట్లు సైతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఏర్పాటు చేస్తామని, ప్లాస్టిక్ రహిత, ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతంగా దీన్ని గుర్తించి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా నిషేధిస్తామని, పూర్తి పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అటవీ జంతువుల పెంపకాన్ని చేపట్టడంతో పాటు ఇక్కడ స్థానికంగా అంటే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉండే అటవీ జంతువుల రక్షణ సైతం చేపడతామని చెప్పేసి చేపట్టినట్టుంది పరోక్షంగా అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది వేటగాళ్ళు ఉన్నారు. ఆ వేటాడే ప్రయత్నంలో కొన్ని జంతువులు వాటి ఉనికిని కోల్పోతున్న పరిస్థితి ఉంది. అర్బన్ పార్క్ కనుక పూర్తయినట్లయితే స్థానికంగా ఉన్న ప్రజలకి ఆహ్లాదకరంగా మారుతోంది. వారు ఇక్కడ వచ్చి మనకి సేద తీరేందుకు మంచి అవకాశాలు ఉంటాయి అని చెప్పి వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మొదటి విడతలో ఇక్కడ 350 హెక్టార్లో ఏర్పాటు చేస్తున్న ఈ అర్బన్ పార్క్ పూర్తయినట్లయితే ఒక పేరెన్నిక కన్నా ప్రాంతంగా ఇది చెప్పుకోవడానికి ఇది గుర్తింపు పొందిన ప్రాంతంగా మారుతుంది. కేంద్రం నుంచి కూడా నిధుల కోసం సహాయము అడుగుతామని చెప్పేసి ఇక్కడ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేయడం జరిగింది. ఆ నిధులు కూడా వచ్చినట్లయితే మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ అర్బన్ పార్క్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, హుస్నాబాద్ అర్బన్ పార్క్ నుంచి.